మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవం కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కోని మీ అద్దకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుడు ఆత్మీయంగా మనకి మాటలైతే నియమించాడో ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 119 కీర్తన 111 వచనంలో ఒక మాట చూద్దాం మనం. నీ శాసనములు నాకు హృదయానందకరములు అంటున్నాడు. అంటే నీ శాసనం అనగా మాట, నీ మాటలు నాకు హృదయానందకరమైనవి అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. మరి మనం ఎప్పుడన్నా బైబిల్ చదివినప్పుడు, అయ్యా నీ మాటలు నాకు హృదయానికి ఆనందంగా ఉన్నాయని చెప్పగలిగామా దేవుని పిల్లారా? అలా చెప్పగలిగితే నిజంగా దేవుడు మనల ఎందుకు కూడా దేవుడు ఆనందిస్తాడు. మనం ప్రార్థన చేసినా, మనం ఎన్నపాలు చేసిన, మనమైనా యాచన చేసినా కూడా దేవుడు మన విషయంలో కూడా అలాగనే ఆనందిస్తాడు. కనుక దేవుని పిల్లారా, మనం కూడా దేవుని శాసనాలు విన్నప్పుడు మన హృదయాలు సంతోషించే విధంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రినైనా, నీ వాక్యం విన్నప్పుడు తండ్రి మా హృదయం సంతోషించే విధంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం నాయన. బలవంతంగా కాక తండ్రి నైనా, మేము ఇదిగో నీ శాసనాలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ మేము చేయగలమా, ఈ మా వలన ఇద్దని సనుగుతూ గొనుగుతూ కాక తండ్రి నైనా, ప్రేమతో వాటిని నైనా మేము అంగీకరించి నైనా ఆనందించగలిగే భాగ్యమను గురించి మనం అడుగుతున్నాము తండ్రి నైనా. ఏ కుటుంబంలోనైనా నా తండ్రి డబ్బుల సమస్య, అప్పులైనైనా అయా ఇబ్బందులతోటి నా తండ్రి నైనా వాళ్ళు కొట్టుకులాడుతుంటే, అయా నీకు దయా కిరీటముగా ధరింపచేసి తండ్రి వాటి నుంచి తొలగించినైనా బిడలకు విడుదల కలుగు చేసి సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ.